ఇక మన స్టోరీ అడవిలోకి షిఫ్ట్ అవుతుందర్రా. అంటే లొకేషన్ షిఫ్ట్ అనమాట. లొకేషన్ అడవుల్లోకి షిఫ్ట్ అవుతుందా? పచ్చని అడవి మధ్యలో గోగి అండ్ టీం వాళ్ళ స్ట్రగుల్. ఈ పోలీసు ఈ దాడుల్లో గోగి టీం మెంబర్ ఒక అతనికి దెబ్బ తగులుతుంది. అతన్ని కూడా ఈడ్చుకొని తీసుకెళ్తూ ఉంటారనమాట. మన జయదేవ్ మొదట్లో ఏమనుకుంటాడు, ఎలాగైనా సరే వీళ్ళ నుంచి తప్పించుకొని అక్కడి నుంచి ఎస్కేప్ అవ్వాలి అని. కానీ పోను 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 ఈ ఎక్స్ట్రీమిస్టులు వీళ్ళ ఆలోచనలు ఏమిటి, వీళ్ళు ఏం చేద్దాం అనుకుంటున్నారు, వీళ్ళ ప్రణాళిక ఏమిటి, ఇలాంటి విషయాల మీద ఇతను స్టడీ చేయడం మొదలు పెడతాడనమాట. అంటే వాళ్ళ భావజాలం ఏమిటో కనుక్కోవడానికి ప్రయత్నిస్తాడు. అంటే మా పోలీసులు చేయాల్సిన పని శ్రీకాంత్ చేస్తున్నారనమాట. వెల్ గుడ్. అవును, శ్రీకాంత్ పాత్ర చాలా ప్రముఖమైనది. ఇలాంటి జర్నలిస్ట్ పాత్ర ఈ రోజుల్లో మనకి ఎక్కడ కనిపిస్తుంది? జర్నలిస్ట్ అంటే నీతిగా, నిజాయితీగా, నిర్భయంగా నిజాల్ని ప్రజలకి చేరవేసేవాడు అని అర్థం. మరి అలాంటి పాత్రనే ఇందులో అతను చేశాడు. దళానికి సంబంధించి బోలెడని నిజాలని అతను చెప్పాడని నాకు అర్థం అవుతుంది. అవునా ముసలి? పోను పోను మీకే అర్థం అవుతుందర్రా. ఇక నేను మీకు గోగి అండ్ టీంలో ఇంకొక ముఖ్యమైన టీం మెంబర్ని పరిచయం చేయబోతున్నానర్రా. అతనే ఇదిగో కమల్ కామరాజు. అంటే ఆవకాయ బిర్యానీ సినిమా హీరో అర్రా. ఇతను ఒక పెద్ద అన్న అనమాట. కమింగ్ టు ద క్యారెక్టర్ ఆఫ్ కమల్ కామరాజు, అతనికి ఉండేదే 2-3 డైలాగులు. అది కూడా చాలా స్లోగా చెప్పడం వల్ల నాకేంటో అర్థం కాలేదు కాబట్టి దాని గురించి నేను మాట్లాడలేను. ఇకపోతే అతను ఈ గోగి చేస్తున్నటువంటి అరాచకాలన్నింటినీ చూస్తూ కళ్ళకి గంతలు కట్టినట్టుగా ఉండడం ఎందుకో, పైగా అతనికి ఏదో దళ ఉందని కూడా చెప్పాడు. అది ఎక్కడుందో ఏమిటో. సరే పోండి. ఇతనే కాకుండా ఆ టీంలో శివాజీ రాజా కొడుకు, సొంత కొడుకేలే, అలాగే ఒక నర్సు, ఒక ఊరమ్మాయి, ఇంకా ఒక దొంగ, వీళ్ళందరూ కూడా ఆ టీంలో ఉంటారు. మామూలుగా శ్రీకాంత్ ఉన్నారు అంటే శివాజీ రాజా ఆటోమేటిక్గా ఉంటారు. నాకు ఈ కళ్ళజోడు ఉన్నట్టే. పైగా ఇందులో మంచి పాత్ర బాగా చేశాడు యాజ్ యూజువల్. అందులోనూ వాళ్ళ అబ్బాయితో కూడా యాక్ట్ చేయించాడు. అతను కూడా బాగా చేశాడు. తండ్రి పోలికలు వచ్చినట్టున్నాయి. వావ్. వీళ్ళందరికీ కామన్ ఇంట్రెస్ట్ అతివాదం అయినప్పటికీ ప్రతి వాళ్ళకి ఒక పర్సనల్ స్టోరీ ఉంటుందర్రా. ఆ తర్వాత ఏమవుతుంది? అడవిలో తిరిగేటువంటి టూర్ ప్రాసెస్లో కొన్ని పగళ్ళు కొన్ని రాత్రులు గడుస్తాయర్రా. ఈ మధ్యలోనే ఆ టీంలో ఉండే కొన్ని లుకలుకలు బయటపడతాయి. లుకలుకలు అంటే లూప్ హోల్స్ అనమాట. లూప్ హోల్స్. ఇందులో మొదటి లూప్ హోల్ ఏంటంటే, ఆ నర్సుందే, ఆ అమ్మాయి మన గోగితో సహజీవనం చేస్తూ ఉంటుందన్నమాట. పాపం వృత్తిరీత్యా ఏదో ట్రీట్మెంట్లు అవి చేస్తూ ఉంటుందా, ఇంతలోనే నెల తప్పుతుంది. అసలు ససేమిరా ఈ బిడ్డ వద్దు, అబార్షన్ చేయించుకో అని చెప్తాడు మన గోగి. ఈ విషయం తెలుసుకున్న మన జయదేవు, చూసావా మన వాడికి అసలు ప్రాణం విలువ తెలియదు అనే విషయాన్ని నర్సు చెవిలో ఊదుతాడు. దానితో గోగికిను నర్సుకి పెద్ద గొడవ అయిపోతుంది. ఇద్దరు విడిపోయే స్టేజ్ దాకా వస్తారర్రా. ఏంటి మొగుడు పెళ్ళాల మధ్య చిచ్చా? ఓకే, ఫస్ట్ వికెట్ పడిపోయింది. చల్ मैंने चाय दे ఛీ సస్తే బాగుండు. మన బతుకులింతే, కొట్టుకొని చావాల్సిందే. ఇక లుక నంబర్ 2. అదే టీంలో ఉండే ఊరమ్మాయికి ఆ టీంలో ఉండే ఒక అబ్బాయికి ప్రేమ చిగురుస్తుందర్రా. ప్రేమ పుట్టడానికి ఏ ప్లేస్ అయితే ఏంటని అడవిలో కూడా ప్రేమ పుట్టిందనమాట. పాపం వాళ్ళు కూడా ఏదో క్షణికావేశంలో ఆ టీంలో జాయిన్ అయ్యారే కానీ నిజానికి వాళ్ళకి ఎంచక్కా పెళ్లి చేసుకొని జీవితంలో సెటిల్ అవ్వాలని ఉంటుంది. కానీ ఏది గోగికి చెప్పాలంటే భయం. ఈ విషయం తెలుసుకుంటాడు మన జయదేవు, అంటే శ్రీకాంత్ అనమాట. మెల్లిగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చొని బాగా నూరిపోసి, ఎందుకర్రా కొండలు గుట్టలు పట్టుకొని తిరుగుతారు, ఎంచక్కా పెళ్లి చేసుకొని సెటిల్ అవ్వచ్చు కదా అని హితోపదేశం చేస్తాడనమాట. దాంతో వాళ్ళు తుర్రుమని గోగికి వెళ్ళి ఈ విషయం చెప్పేసి భోగి ఎక్కేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక గోగి పతనం స్టార్ట్ అవుతుందర్రా. కొట్టండి. వెల్, స్టెప్ బై స్టెప్ గోగి మీద శ్రీకాంత్ గ్రిప్ సంపాదిస్తున్నాడు. ఇదే కరెక్ట్ ప్రొసీజర్. శ్రీకాంత్ ప్లాన్ నాకు అర్థం అవుతుంది. గోగి టీంలో ఉండేవాళ్ళు ఒక్కొక్కరిని ఆ టీంలో నుంచి పంపించేసి ఆ గోగిని వీక్ చేయాలనుకుంటున్నాడు కదా ముసలి. వాళ్ళ లింకులు ఏమిటో, వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో, ఆ బేస్ క్యాంప్లో ఇంకా ఎంతమంది ఉన్నారో, ఆ నర్స్ ఏమిటో, ఆ దొంగ ఏమిటో, నాకు నీళ్ళకంటే ఇంకా కొంచెం క్లారిటీ ఇస్తే బాగుండేది. బాగు, మీకు ఎక్కడ క్లారిటీ ఉంది కనుక ఊరుకోండి.
కాసేపు అడవి నుంచి బయటకు వద్దామర్రా. బయట మన జయదేవ్ గురించి బోలెడంత గొడవే జరుగుతూ ఉంటుంది. ఎంతైనా జర్నలిస్ట్ కదా, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు అందరూ ఏకమై ప్రభుత్వం మీద బోలెడంత ప్రెషర్ తీసుకొస్తూ ఉంటారు. దీనన్నిటికీ కూడా దర్శకత్వం వహించేది ఎవరు? జయదేవ్ వాళ్ళ ఆవిడ, అదిగో కమలిని ముఖర్జీ అనమాట. నా ఈ కమలిని ముఖర్జీ గోల్ ఏంటో నాకు అర్థం కాలేదు. బిగినింగ్లో ఆ అమ్మాయి మిడుక్కుమంటుందా, ఆ తర్వాత మధ్యలో కొంచెం చెమక్కుమంటుందా, లాస్ట్లో తళుక్కుమంటుంది. 5, 6, 7, 8 ఓవరాల్గా ఒక 8 minutes ఉంటుందేమో. వావ్ సార్, కమలిని ముఖర్జీ ఎన్ని నిమిషాలు ఉంది అనేది ముఖ్యం కాదు సార్, క్యారెక్టర్ ఎంతవరకు పండించింది అనేది ముఖ్యం. అవును, ఇలాంటివన్నీ నిజానికి చాలా జరుగుతూనే ఉన్నాయి. మొన్నటికి మొన్న ఒరిస్సా కలెక్టర్ని కూడా కిడ్నాప్ చేసిన సంగతి మనందరికీ తెలిసింది. అయితే ఇందులో మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే అక్కడ గొడవ జరుగుతుంది దళానికి పోలీసులకి మధ్య. కానీ అలాంటి వాళ్ళు అంటే జర్నలిస్ట్ లాంటి వాళ్ళు విరోధులు కాకూడదు. మొత్తానికి మానవ హక్కుల సంఘం వాళ్ళు చర్చలకి దిగుదాము, ఒక సంధికి వద్దాము అనే టాక్స్ వరకు వస్తారనమాట. ఎస్, మానవ హక్కులు అనేవి చాలా ముఖ్యమైనవి. వీటి గురించి మాట్లాడొచ్చు అంటే నేను 2.5 గంటల పాటు అరగలుగా మాట్లాడగలను. కానీ దానికి సరైన సమయం ఇది కాదు. అందరూ తెలుసుకోండి మానవ హక్కుల గురించి. ఇదే ఈ మానవ హక్కుల వాళ్ళతోనే మాకు లేనిపోని తలకాయ నొప్పులన్నీ కూడా వస్తాయి. ఏవేవో రూల్స్ అన్నీ చెప్పి మా చేతులు కాళ్ళు కట్టిపడేస్తూ ఉంటారు. బిగ్ హెడేక్. ఎదుటే కలలా నిన్ను చూడని ఎదలే కలిపి మాట్లాడని మనసే సగమై మిగిలానని